ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ షలోమ్. మరి దేవుని వాక్యం చెప్తుంది, మన పాపమును మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి ప్రతి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఇంగ్లీష్లో కూడా చూద్దాం ఒకసారి. If we confess our sins, He is faithful and just to forgive us our sins and to cleanse us from all our righteousness. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పాపంలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ పాపం నుండి నిన్ను బయటికి పడలేనట్టున్నావేమో. పాపము అనే ఊబిలో మరి ఉంటే అది వెళ్ళలేని స్థితి ఉంటుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణం అని అంటాడు. ఆయన క్షమించే దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు కనుక మనల్ని కూడా నీతిమంతుగా ఉంచాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి పాపములు, నీవు ఏ పాపంలో ఉన్నా ఆ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన నమ్మదగిన వాడు, నీ పాపాలు క్షమిస్తాడు. ఈ పాపాలు ఎన్నో పాపాలు మనం చేసినట్టున్నాం. నేను కూడా ఎన్నో పాపాలు చేశాను. దేవుడు నన్ను క్షమించి తన మార్గంలో నన్ను నడిపించుకుంటున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మీ పాపాలన్నీ కూడా క్షమిస్తానని చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి చక్కని మార్గంలో, నీతి మార్గంలో నడిపించాలని కోరుతున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.